ఆన్లైన్ గేమ్స్ ఇంతకుముందు జూదం అనేది అది గుర్రపు పందాలు కానివ్వండి, పేకాట కానివ్వండి, అది ఏదైనా అది టాలెంట్ ప్రకారం మెరిట్ రాంది ఏదైనా జూదమే అంటారు. ఇప్పుడు గేమ్స్ అండ్ స్పోర్ట్స్ అథ్లెటిక్స్ అనుకోండి, అవి కష్టపడి సాధన చేయటం వల్ల గేమ్స్ అండ్ స్పోర్ట్స్లో రాణిస్తారు. వాళ్ళ యొక్క ప్రతిభ ఇది ఉంటుంది. 100 మీటర్ల పరుగు పందాన్ని ఒకళ్ళు 8.5 సెకండ్లు, ఒకళ్ళు 9 సెకండ్లు, ఒక 10 సెకండ్లు అట్లా ఉరుకుతారు. అది టాలెంటెడ్. సో మనం దాన్ని 10 సెకండ్లో రీచ్ కావాలంటే కాలేము. అది చాలా శ్రమ, అందరికి కూడా లక్ కాదు. అసలు వరల్డ్ రికార్డ్స్ అవన్నీ ఉన్నాయి. ఇంకా అది ఉన్నటువంటి ఏదైతే గేమ్స్ ఉన్నాయో, ఒలింపిక్స్లో ఉన్నటువంటి 50 గేమ్స్ ఉన్నాయో, 100 గేమ్స్ ఉన్నాయో అట్లా ఉంచండి. ఇంకా భవిష్యత్తులో మరిన్ని గేమ్స్ పెరిగే అవకాశం ఉండొచ్చు. సో అందుకోసం గేమ్స్ అండ్ స్పోర్ట్స్ అథ్లెటిక్స్ ఏదైతే ఉన్నాయో, రన్నింగ్ దగ్గర నుంచి, షార్ట్ పుట్ కాడ నుంచి, క్రికెట్, బ్యాడ్మింటన్, షటిల్, ఇట్లా అనేక రకాల గేమ్స్ ఉన్నాయి. గేమ్స్ అండ్ స్పోర్ట్స్ అందులో జాతీయ స్థాయి గేమ్స్ ఉన్నాయి, కొన్ని గ్రామీణ క్రీడలు ఉన్నాయి, కొన్ని ఒలింపిక్స్లో ఆడే గేమ్స్, అదే అల్టిమేట్గా ఒలింపిక్స్లో ఆడే గేమ్స్ యూనివర్సల్గా ప్రపంచవ్యాప్తంగా ఉన్నట్టు మనం భావించవచ్చు. సో అయితే ఇవన్నీ ఒక ఎత్తు. అవి క్రీడలు ఏదైతే ఉన్నాయో, గేమ్స్ అండ్ స్పోర్ట్స్ అథ్లెటిక్స్ ఏదైతే ఉన్నాయో, అది శారీరక దారుఢ్యాన్ని పెంచుతూ మానసిక ఉల్లాసాన్ని కలిగిస్తూ ఉంటాయి. ఆ విధంగా గెలుపోటములను తట్టుకునే శక్తిని ఇస్తే ఆ విధంగా ముందుకు పోవడానికి ఆస్కారం ఉంది. ఈ ఆన్లైన్ గేమ్స్ కానీ, జూదానికి సంబంధించిన గుర్రపు పందాలు కానీ, పేకాట కానీ, ఈ పైలాపచ్చీస్ ఆటలు ఏదైతే ఉన్నాయో ఇవన్నీ జూదం. ఎందుకంటే అక్కడ అదృష్టాన్ని నమ్ముకొని, ఈ లాటరీ టికెట్తో సహా అదృష్టాన్ని నమ్ముకొని ఇది కావటమే. నాకు తెలిసి 100కి ఒక్కళ్ళు బాగుపడ్డ సందం దేవుడు ఎరుగు, 1,00,000కి ఒక్కళ్ళు కూడా కష్టమే. 1,00,00,000 మందికి ఒక్కళ్ళు ఎవరికన్నా బెనిఫిట్ అయితే ఉండొచ్చు. మిగిలిన 99,99,999 మంది ఇట్లా జీవితకాలం లాటరీ టికెట్లు కొంటూ ఇట్లా నష్టపోతున్నటువంటి వాళ్ళు ఉన్నారు. తాగుబోతుల కన్నా కొంత ఎక్స్క్యూజ్ చేయొచ్చు, వాళ్ళు డబ్బులు ఏంటి తాగరు. వీళ్ళు అంతకంటే దుర్వ్యసనాలాగా మనం భావించవచ్చు. సో మనం భారతంలో చూసాం, అంత ధర్మరాజుడు, ధర్మం తెలిసినటువంటి వాడు, మంచి చెడు విచక్షణ తెలిసినటువంటి వాడు, తమ్ముడు తనవాడైన ధర్మం చెప్పేవాడు ధర్మరాజు. ఆ ధర్మరాజు ఎవరైతే ఉన్నారో ఆ ధర్మరాజే జూదంలో తాను ఇది కోల్పోయినటువంటి పరిస్థితిని మనం చూసాం. సో పేరెంట్స్ కేరింగ్ లేకపోవటం వల్ల ఈ ఆన్లైన్ గేమ్స్లో ఎక్కువ నష్టం జరుగుతుంది. కొంతమంది ఎడిక్ట్ అయినటువంటి వాళ్ళు ఎగొస్తుంది అని చెప్పేసి పెట్టి పెద్దవాళ్ళు కూడా మోసపోతూ ఉన్నారు. ఆన్లైన్ గేమ్స్ పిల్లలకి పేరెంట్స్ చేసినటువంటి గారాబం, అతి గారాబమే ఇట్లా దారి తీస్తూ ఉంది. నేను ఆ మధ్య పత్రికల్లో చూసినప్పుడు కొడుకు చేసినటువంటి కోట్లాది అప్పులు తీర్చలేక తల్లిదండ్రులు ఆత్మహత్య చేసుకున్నాడు. వాడు అట్లా ఎడిక్ట్ అయ్యాడు. నాకు చూస్తే కళ్ళెమటి నీళ్ళు వచ్చినాయి. అంతగారమ్మ పిల్లలంటే అంతగారమ్మ. వాడికి మంచి బట్టలు కొని పెట్టండి, మంచి స్కూల్లో చదివి చేయించండి, వాడికి నచ్చిన ఫుడ్ పెట్టండి. గేమ్స్ అదేం గేమ్స్, ఆన్లైన్ గేమ్స్ అండ్ ప్లే గ్రౌండ్కి పంపించండి, క్రికెట్ ఆడిపించండి, షటిల్ ఆడిపించండి, వాలీబాల్ ఆడిపించండి, బ్యాడ్మింటన్ ఆడిపించండి, రన్నింగ్ చేయించండి. పనికిమాలిన గారాబాలు చేయబట్టి పిల్లలు అట్ట తయారవుతా ఉన్నారు. రన్నింగ్ రేసు పెట్టించండి, 800 మీటర్ రన్నింగ్ ప్రాక్టీస్ చేయమనండి. మీ మండలంలో టాప్ కావనండి, మీ జిల్లాలో టాప్ కావనండి, రాష్ట్రాయి అథ్లెటిక్స్ బొమ్మనండి, రాష్ట్రాయి గేమ్స్కి స్పోర్ట్స్ కంటే వెళ్ళనివ్వండి వాడికి నచ్చిన గేమ్స్లో. అది కదా పిల్లల పెంపకం. వాళ్ళకి ఏమన్నా మీరు గేమ్స్ అవకాశం ఇవ్వాలంటే, వాడు గేమ్స్ ప్లే గ్రౌండ్కి వెళ్తున్నాడంటే, పలానా ఊళ్ళో టోర్నమెంట్కి వెళ్తానంటే పాకెట్ మనీ ఇవ్వండి, 200 కాడ 500 ఇవ్వండి, 500 కాడ 1000 రూపాయలు ఇవ్వండి. అది ఒక అర్థం ఉన్నది వాడి మెయింటెనెన్స్ సంబంధించి. ఆన్లైన్ గేమ్స్ ఏంటండి అవి 100,000, 1,000, లక్షలు, కోట్లు. కళ్ళు తిరిగిపోయినాయి. వాళ్ళు ఆత్మహత్య చేసుకున్న పేరెంట్స్ ఎందుకు చనిపోయారనేది చూసుకుంటే, కొడుకు ఉన్న ఆస్తులన్నీ అకౌంట్లో మరి ఆ పాస్వర్డ్లు ఇటమేంటో, అదేందో, ఆ ఎడిక్షన్ ఏంటో ఎవరు బాగు చేయలేదు. వీళ్ళందరినీ అతిగారాపం కాకపోతే వీళ్ళకి తెలియదా పేరెంట్స్కి? ఇప్పుడు ఆన్లైన్ ఆడుతున్నాడు, వాడిని కంట్రోల్ చేయలేరా? మందు తాగేవాళ్ళలాగా, డ్రగ్స్ తీసుకునే వాళ్ళగా వీళ్ళని కూడా ఎడిక్షన్ సెంటర్లో పెట్టాలి, డిఎడిక్షన్ సెంటర్లో. సైకాట్రిస్ట్ డాక్టర్లు చూంచాలి వీళ్ళని. వాళ్ళు ప్రభుత్వాలు ఎందుకో నిమ్మకి నీరెత్తినట్టు వ్యవహరిస్తూ ఉన్నాయి. వీళ్ళ మీద ఖచ్చితమైన చట్టం తీసుకొచ్చి, నియంత్రణ తీసుకొచ్చి అరెస్టులు చేయరు. అందుకోసం పెద్దలారా, మిత్రులారా, ఇవన్నీ ఉన్నాయి కాబట్టి సో ఆ విధంగా ఉన్నది. వీటి మీద కఠినమైనటువంటి చట్టాలు తీసుకురావాలి. ఖచ్చితంగా భవిష్యత్ తరానికి బాటలు వేయాలి. గేమ్స్, ఆన్లైన్ గేమ్స్ అంటే గోంగూర పచ్చడి, పనికిమాలిన గేమ్స్ అయ్యాన్ని. కాలక్షేపానికి ఏదో అంటే వేరు సంగతి. బెట్టింగుల దాకా వెళ్ళి జీవితాలు, కుటుంబాల నాశనం, అంధకార బంధనం చేస్తూ ఉన్నారు, ఎటు తీసిపోతున్నారు. చట్టాన్ని తన పని తాను చేసుకొని ఇవ్వాలి ఖచ్చితంగా. ఈ సైబర్ క్రైమ్ బ్యాచ్ ఒకటి ఉంది తగులుకొని, న్యూసెన్స్ బ్యాచ్. సో వాళ్ళ మీద కూడా చర్యలు తీసుకోవాల్సిన అవసరం అయితే ఉన్నది. సో పెద్దలారా, మిత్రులారా, మీరు కూడా మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో రాయని తెలియజేస్తూ, సో ఆన్లైన్ గేమ్స్కి నేను వ్యతిరేకము.
పిల్లలు ఆడుకునే ఇది ఉంటే మీరు కదలకుండా ఆడుకోవడానికి చెస్ బోర్డులు, క్యారమ్ బోర్డులు ఉన్నాయి. ఇంకా అనేక ఇండోర్ గేమ్స్ టన్నుల కొద్దీ ఉన్నాయి. గ్రామీణ ప్రాంతాలు ఆడుకునే గ్రామీణ క్రీడలు ఇంకా అనేక ఉన్నాయి. ఇంట్లో కూర్చొని ఆడుకునే, బయట కబడ్డీ లాంటి గ్రామీణ క్రీడలు మీ యొక్క శక్తి సామర్థ్యాలు, మీ ప్రతిభా సామర్థ్యాలను చూపించేయకూడదు. అందుకోసం ఆ వైపుగా ఆలోచన చేయాలి, ఆ వైపుగా ముందుకు వెళ్ళాలని తెలియజేస్తూ నేను ఏదైతే ఉన్నదో గ్రామీణ క్రీడలు, జాతీయ క్రీడలు, ఒలింపిక్స్ గేమ్స్, అంతర్జాతీయ క్రీడలు ఏదైతే ఉన్నాయో, ఫుట్బాల్ ఉంది, ఇట్లా చాలా గేమ్స్ ఉన్నాయి. అవి ప్రత్యేకంగా టోర్నమెంట్ జరుగుతాయి సంవత్సరం నెలల తరబడి. బాస్కెట్బాల్ ఉంది, అవన్నీ నెలల తరబడి జరుగుతూ ఉంటుంటాయి. ఎంత కష్టపడాలండి? 30 ఏళ్ళ లోపు రిటైర్డ్ కావాలి. 30 ఏళ్ళు కూడా కాదు, 27, 28 ఏళ్ళ లోపు రిటైర్డ్ అవుతూ ఉంటారు. ఎంత ఎనర్జీ అండి అంత లెవెల్కి వెళ్ళాలంటే. ఈ పనికి వెళ్ళిన ఆన్లైన్ గేమ్స్ వాడు బాగుపడ్డ కుటుంబాన్ని, బంధుమిత్రుల్ని దుంపనాశనం చేసి పడేస్తాడు. సో వీళ్ళ పట్ల అప్రమత్తంగా ఉండాలి. వాళ్ళు ఎడిక్ట్ అయినప్పుడు సైకియాట్రిస్ట్ డాక్టర్, మానసిక వైద్యుల దగ్గర తీసుకువెళ్ళి చూపించాలి. గారాబాలు తగ్గించాలి. పిల్లలకి అంత మటుకే ఉంచాలి. డిసిప్లిన్ లేకుండా పెంచినాడు, మీరు ఎన్ని కోట్లు ఇచ్చినా కూడా వాడన్ని సర్వనాశనం చేసి దుంపనాశనం చేసి పడేస్తాడు. సో ఎథిక్స్ నేర్పండి, పిల్లలకి ఎలా జీవించాలో నేర్పండి. చెప్పే కాడ చెప్పండి, పెట్టే కాడ ముద్ద పెడితే అన్నం పెట్టండి, మీకు వాడికి నచ్చిన ఫుడ్ పెట్టండి. అంతే తప్పితే పెట్టడమే కానీ చెప్పడం లేకపోతే కష్టం. ముఖ్యంగా ఎంత బాయ్ చైల్డ్లు ఎక్కువ ఉన్నారు, మగవాళ్ళే ఎక్కువ మనకి కనిపిస్తున్నారు ఈ పనికిమాలిన గేమ్స్లో. ఆడపిల్లలు, గర్ల్ చైల్డ్ కానీ, మహిళలు కానీ ఈ ఆన్లైన్ గేమ్స్లో ఇప్పటిదాకా నేనైతే ఎక్కడ చదివినట్లేదు. ఏమన్నా 100కైతే లేదు, 1,00,000కైతే కనిపించినట్లేదు. 1,00,00,000 మందికి అక్కడ ఉంటే నేను చెప్పలేను. మగ పిల్లలు, మగవాళ్ళు, మగ విద్యార్థులు వీళ్ళదే ఉంది ఆన్లైన్లో. ఈ అడ్డగోలు కుటుంబాలు నాశనం చేసేటువంటి సిస్టమ్. సో అందుకోసం వాళ్ళ కెరియర్ని నాశనం చేసేది ఖచ్చితంగా హెచ్చరికలు, సున్నితమైన హెచ్చరికలు చేస్తారా? వాడు ఎట్లా చెప్తే వింటాడో ఆ విధంగా చెప్పాల్సిన అవసరం ఉందని తెలియజేస్తున్నాను. పెద్దలారా, మిత్రులారా, మీరు కూడా మేము ఈ అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో రాయడం తెలియజేస్తూ ఆన్లైన్ గేమ్స్ రద్దు చేయాలి. ఖచ్చితంగా గ్రామీణ క్రీడలు, జాతీయ క్రీడలు, స్థానిక క్రీడలను ప్రోత్సహిస్తూ ఒలింపిక్స్కి సంబంధించి ఇంకా అనేక ఇంటర్నేషనల్ గేమ్స్ ఉన్నాయి. వాటి వైపు ఇండోర్ గేమ్స్ కానీ, అవుట్డోర్ గేమ్స్ కానీ ఆడించే ప్రయత్నం చేయాలి. సో ఆ విధంగా ముందుకు పోవాలి. ఆన్లైన్ గేమ్స్ అనేవి బ్యాన్ చేయాలి. ఏమైనా ఇవ్వదలుచుకుంటే అవి నాన్ బెట్టింగ్ గేమ్స్ వైపు వెళితే ఇంకా మంచిది. సో పెద్దలారా, మిత్రులారా, ఇప్పుడంతా అమ్మర్లు తింటాం, గుట్కాలు తినే బ్యాచ్, తాగుబోతు బ్యాచ్లు, డ్రగ్స్ బ్యాచ్లు, ఈ బెట్టింగ్ సిస్టాన్ని కొత్త తీసుకొచ్చి లైఫ్ అంటే ఎంజాయ్ చేయటమంటే అదారా? దేశసేవ చేయరాదండి. మీ ఊర్లో ఎప్పుడైనా శ్రమదానం చేశారా? మీ ప్రాంతంలో ఎప్పుడైనా శ్రమదానం చేశారా? రక్తదానం చేయండి, మొక్కలు నాటండి. పేదలకి మీ దగ్గర 20 జతలు బట్టలు ఉంటే 4 జతల బట్టలు మీరు వేసుకొని ఏమైనా ఉంటే పేదలకు ఇవ్వండి. మీ రోడ్డు మున్సిపాలిటీ వర్కర్స్ తెగిపోతే సైడ్ డ్రైన్స్ ఒక రోజు తీయండి. మీ పరిసరాల్లో దోమలు బాగుంటే చుట్టూ ఉన్న చెత్త చెదారం బీకేయండి. అది కదా సమాజ నిర్మాణానికి తోడ్పడే పనులు. అంబర్ తింటాం, గుట్కాలు తింటాం. అంబర్ రాజ్యాలు, గుట్కా రాజ్యాలు, డ్రగ్స్ రాజ్యాలు, ఆల్కహాల్ రాజ్యాలు ఎక్కువైపోయారు. అందరూ కాదు, కొంత యూత్ అట్లా వచ్చింది. సో వీటి నుంచే విపరీతమైనటువంటి కోరికలు వస్తుంటాయి. కుక్కమొత్తి పిందెల్లాగా వాళ్ళు ఏమైనా పంట పండినప్పుడు ఆ పంట మంచిగా ఉంటే దాన్ని ఆ పంటకు సంబంధించి అది వినియోగంలోకి వస్తుంది, అటు వినియోగదారుడికి కానీ ఆ పంట పండించిన రైతు కూలీలకు సంబంధించి. కానీ కుక్కమొత్తి పిందెలు అంటారు, అవి లావు ఉండవు, అవి పుట్టకపోయినా మంచిదే, అవి పుట్టి మరి ఉపయోగాల్లోకి రావు. అవి కూరలో కూడా కుక్కమొత్తి పిందెలని గితగితగా ఉంటాయి, అవి పనికిరాని విధంగా ఉంటాయి. మనం అనేక రకాల కూరగాయల పంటల్లో మనకు కనిపిస్తాయి కుక్కమూతి పిందెలు అనేవి. అవి పనికిమాలిన కాయలు. ఆ విధంగా నష్టం జరుగుతుందనేది ఇక్కడ నేను తెలియజేస్తున్నాను. పెద్దలారా, మిత్రులారా, సో ఆన్లైన్ గేమ్స్ మీద ఒక నియంత్రణ చట్టం ఉండాలి, దాన్ని ఖచ్చితంగా అమలు చేయాలి. ఆ విధంగా ముందుకు పోవాల్సిన అవసరం అయితే ఉన్నదని తెలియజేస్తూ, సో గేమ్స్ ఏదైతే ఉందో ఇప్పుడు దాకా నేను చెప్పినట్టు గేమ్స్ వాటిని అమలు చేసి ఆ విధంగా ముందుకు పోవాలని తెలియజేస్తూ, మీరు కూడా మేము ఈ అభిప్రాయాలు కామెంట్ బాక్స్లో రాయడానికి తెలియజేస్తూ, నేను గరిడేపల్లి సత్యనారాయణ, న్యూ లక్ష్య ఆర్గనైజేషన్.